నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం ముఖ్యంగా ఈ నేపాలి జ్యోతిష శాస్త్ర ప్రకారంగా అంటే ఈ నెల మాత్రమే చెప్పగలుగుతాను. ఎలా ఉంది, ఏంటనేది చెప్పగలుగుతున్నాను. ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంది, ఏంటి అనేది చూసుకున్నట్లయితే మాత్రం, ఈ ధనుసు రాశి కిందకొచ్చినటువంటి నక్షత్రాలు చూసుకున్నట్లయితే మూల 1, 2, 3, 4 పాదములు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం అనేది మనకి ధనుసు రాశి కిందకొస్తుంది. సో, ఈ ధనుసు రాశి వాళ్ళ కోసం మనకి నేపాలి జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఈ జూన్ నెల ఎలా ఉండబోతుంది, ఏంటనేది చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నెలంతా కూడా చాలా యోగంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే ఈ ప్రతి విషయంలో కూడా మనకి విజయం కొంచెం కలిగే అవకాశాలు కొంచెం సానుకూలంగా కలిగే అవకాశాలున్నాయి. అలాగే ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు కొంచెం ఇబ్బందులు ఏర్పడినను కొంచెం వాటిని ఈ నెల ఆఖరిలో కూడా మనం అవి కొంచెం అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అలాగే మనం ఏదైనా పనులు తలపెట్టినప్పుడు కొంచెం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకు వివరించడం జరిగింది. అలాగే కుటుంబపరమైనటువంటి చికాకులు కొంచెం సమర్థవంతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం చాలా మరీ ముఖ్యంగా ఉంది. ఎందుకంటే దానివల్ల ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందులు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, ఈ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ ఏవైనా ఉంటే మాత్రం వాటిలో కొంచెం అవి మనం ఎంత తగ్గించుకుంటే ఆ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్‌ని మనం ఎంత దగ్గరగా ఉండి మనం ఎంత దగ్గర మాట్లాడుకొని, అవి చర్చించుకొని వాటిని కొంచెం ఒక సరైన పద్ధతిలో తీసుకొని రాకపోతే అవి చిలికి చిలికి గానివారలుగయ్యి అది మన లైఫ్‌ని చాలా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి వాళ్ళు చాలా చక్కగా తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ స్థిరాస్తులు ఏవైనా ఉంటే చిన్న చిన్న సైట్స్ గాని, లేదంటే ఫ్లాట్స్ గాని చూసి వాటిని మనం కొనుక్కునే అవకాశాలు ఈ జూన్, జులై నెలలో కూడా మనకి చాలా చక్కగా ఉండే అవకాశాలున్నాయండి. అలాగే శుభకార్యాలు గాని, మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్‌లు గాని చాలా హ్యాపీ సంతోషమైనటువంటి వాతావరణం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ బిజినెస్‌లు చేస్తున్న వాళ్ళు గాని, లేదంటే ఉద్యోగస్తులకు గాని, లేదంటే విద్యార్థులకు గాని అందరికీ కూడా ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం హెల్త్ ఇష్యూస్ పరంగా గాని, ధనుసు రాశి వాళ్ళకి ఈ జూన్ నెల అంతా కూడా చాలా చక్కగా ఉంది. మరీ ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్‌లో కొంచెం కేర్ తీసుకోమని మరీ చెప్తున్నారండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం అని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఆదాయ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఈ జూన్, జులై నెల కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది. ఇంకా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి ఒక్కళ్ళకి మరీ చెప్తున్నాను. ఓవరాల్‌గా చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల జూన్ నెల అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. ఉంటానండి మరి.